అన్ని నేను మీకు చూపిద్దాం అనుకుంటానండి. చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే పెద్ద టైలర్ అయితే కాదు, ఏదో నాకు వచ్చిన దాంట్లో కొద్దిగా మా పాప కోసం అయితే నేను ఫ్రాక్స్ కుట్టాను. ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి. మీకు చూపిద్దామని నేనైతే ఈ వీడియో స్టార్ట్. ఇదిగోండి, నేను కుట్టిన ఫ్రాక్లన్నీ అయితే ఇలా కవర్లో వేసి పెట్టాను, మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. చూడండి, చూసి ఒక్కొక్కటి ఎలా ఉందో చెప్పండి నాకు. ఈ ఫస్ట్ ఫ్రాక్ అయితే బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి. దీనికైతే నాకు కాస్ట్ కొంచెం ఎక్కువనే పడింది. నేను ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు నాకు దీన్ని 250 రూపీస్ పెట్టి నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. మళ్ళీ పై దానికి నేను సపరేట్గా రేట్ పెట్టాను. అదొక 1/2 మీటర్ వరకు తీసుకున్నాను. దీనికంటే నాకు ఇప్పుడు చూపిస్తున్న ఫ్రాక్ అయితే అండి, ఇది నా ఫేవరెట్ ఫ్రాక్. దీనికైతే చాలా తక్కువ రేట్ పడింది, 70 రూపీస్ మీటర్. నాకు ఈ ఫ్రాక్ మొత్తము 200 రూపీస్లో నాకు ఈ ఫ్రాక్ లేదు 300 రూపీస్ అయిందండి నాకు ఈ ఫ్రాక్ మొత్తానికి కూడా. అంతే బాగుంది, రేటు తక్కువ అయింది. నాకు ఫ్రాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంత అందమైన ఫ్రాకు 300 రూపాయలు నేను కుట్టుకున్న, నా చేతులతో నేను మా పాపకు కుట్టాను. నాకు చాలా ఇష్టం అండి ఇలా బట్టలు కుట్టి మా పాపకు నేను ఇలా బట్టలు వేయడం అంటే చాలా ఇష్టం. ఇంకొకటి, ఇదైతే పట్టు లంగా అండి, మంచి పట్టు ఇది. నాకు క్లాత్ల పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదండి, కానీ మా పాప కోసం అయితే నేను నచ్చింది తీసుకొని కుడుతూ ఉంటాను. నాకు ఏదన్నా క్లాత్ ఎక్కడైనా నచ్చిందంటే అది పాప కోసం తీసుకోవాలనిపిస్తుంది. ఇంతకుముందు నా కోసం ఏదన్నా తీసుకోవాలి అనిపించేది. మా పాప పుట్టినప్పటి నుంచి ఎక్కడ ఏం చూసినా కానీ మా పాప కోసమే తీసుకోవాలి అనిపిస్తుంది. నా గురించి ఆలోచించడం నేను మర్చిపోయాను. తర్వాత ఇదైతే మా అమ్మ తీసుకుందండి పాప కోసం. చూడండి, ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంది. ఇది అనుకోకుండా కవర్లో వచ్చింది, మా మమ్మీ తీసుకుంది దీన్ని. ఇది కూడా కుట్టిందే, కాకపోతే మా అమ్మ కొంది, నేను కుట్టింది కాదు. అలాగే ఇంకొకటి మీకు చూపిస్తానండి, ఇది కూడా నా ఫేవరెట్ ఫ్రాకే. నేను దీనికోసం అయితే బాగా కష్టపడ్డాను, ఎందుకంటే నా మిషన్ కొంచెం ప్రాబ్లం చేసింది. అయినా కానీ ఎంత కష్టమైనా కానీ నాకు పాప కోసం కుట్టడంలో చాలా ఇష్టం ఉందండి. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. పాప కనుక పుట్టకపోయి ఉంటే నేను చాలా బాధపడేదాన్నండి. నేను ఆడపిల్లల కోసం చాలా ఎదురు చూశాను. దేవుడి దయ వల్ల నాకైతే పాప పుట్టింది. పాప కోసం ఎన్ని మొక్కులు మొక్కుకున్నానో అది నాకే తెలుసండి. కొంతమంది ఉంటారు ఆడపిల్లలంటే పుడితే తెగ బాధపడిపోతూ ఉంటారు. నాకు వాళ్ళని చూస్తే అయితే బాగా కోపం వస్తుంది. ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలి. అలాగే ఇదైతే లంగా జాకెట్ అండి, లెహంగా. మా పాపకి ఎలా ఉంటుందో అని ఫస్ట్ టైం నేను దసరా రోజు నేను ఇది పాప కోసం క్లాత్ తీసుకొని కుట్టాను. ఇదైతే పాపకు వేయంగానే ఎంత లుక్ వచ్చిందంటే చాలా బాగుంది. ఇది కూడా ఎల్లో కలర్, దీనికైతే చిన్న చున్నీ కూడా చేశాను. ఎంత బాగుందో పాప వేసుకుంటే. ఆడపిల్లలు ఎలాగైనా క్యూట్గా ఉంటారు. ఇంకా ఇక మన సాంప్రదాయ వస్త్రాలు వేస్తే ఇంకా క్యూట్గా ఉంటారు. లంగా జాకెట్స్ ఇట్లాంటివి, లెహంగాలు, లంగా ఓణీలు, ఇవన్నీ కూడా పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి వేస్తే చాలా బాగుంటారు. అది కూడా మన చేతులతో మనం కుట్టి మన పిల్లలకు వేస్తే ఆ సంతోషం వేరే లెవెల్లో ఉంటుంది. నేనైతే పూర్తిగా అయితే కుట్టిన బట్టలన్నీ మడత పెట్టి ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. మళ్ళీ తీసుకెళ్ళి బీరువాలో పెట్టాలి కదా, అందుకని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఇంకా బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.